భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా రోజుకో అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా మూడో రోజైన గురువారం వరాహ అవతారంలో స్వామివారు భక్తులకు అభయమిస్తారు. నృత్యాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో విహరిస్తారు. రెండో రోజైన బుధవారం స్వామివారు కుర్మావతారంలో దర్శనమిచ్చారు. తొలుత స్వామివారిని మేళతాళాల నడుమ మిథిలా స్టేడియం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల రాహు గ్రహ బాధలు తొలగి సకల అభిష్టాలు నెరవేరుతాయని ఆలయ పండితులు తెలుపుతున్నారు. ఒకానొక కాలంలో ధరణి సముద్రంలో మునిగిపోగా దేవతల ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించి భూమిని పైకి తీసుకువచ్చి కాపాడారని ఆలయ వేద పండితులు తెలుపుతున్నారు.